Hi students, this is Funny. Welcome back to my channel. JEE Main 2025 జనవరి సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో మొట్టమొదటిగా ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి అంటే ముందు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టైం. మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ అంటే 8:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. 7:30 నుంచి ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు. కాబట్టి 7:30 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో అంటే 1.5 hour బిఫోర్ మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. వీలైతే ముందు రోజు ఒకసారి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్రెడీ 22nd, 23rd, 24th వాళ్ళకి హాల్ టికెట్స్ వచ్చేసినాయి. ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ తెలుసు కాబట్టి 1 day బిఫోర్ అయినా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ అవునా కాదనేది ఒకసారి చెక్ చేసుకుని రావడం అనేది మంచిది. సో మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ అంటే 7:30 కల్లా అక్కడ ఉండాలి. 8:30 తర్వాత ఎగ్జామ్ హాల్లోకి ఎవరిని అలౌ చేయరు. తర్వాత ఈవినింగ్ 3 o'clock ఎగ్జామ్ అంటే 1:30 నుంచి అందరినీ పంపిస్తారు. 2:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. సో కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి అంటే ఎగ్జామినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జామినేషన్కి మీరు వెళ్ళేటప్పుడు క్యాజువల్ డ్రెస్తోనే వెళ్ళండి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. షూస్ కానీ థిక్ షూస్ కానీ, థిక్ షూస్ అంటే బాగా సోల్ ఉన్నటువంటి కింద బాగా ఎక్కువ షో ఉన్న హై హీల్స్ టైప్ షూస్ కానీ అలాంటివి వేసుకెళ్ళకండి. అలాగే బటన్స్ పెద్ద బటన్స్ ఉన్నవి కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి అయితే అలౌ చేయరని చెప్పారు. డ్రెస్ పరంగా డ్రెస్ కోడ్ అనేది ఏమీ లేదు, కానీ పెద్ద బటన్స్ కానీ హై హీల్స్ కానీ పెద్ద సోల్ కనుక ఉన్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేప్పుడు వాళ్ళు అవన్నీ చెక్ చేయాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం. అది మీకే మంచిది. మిగతా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. తర్వాత గ్యాడ్జెట్స్ ఎలాంటివి అయితే మొబైల్ ఫోన్స్ కానీ అలా మీ అందరికీ తెలిసిన ఎలక్ట్రానిక్ వాచెస్ ఇలాంటివి కూడా మీకు అలౌ చేయరు. మామూలు వాచెస్ మాత్రమే అలౌ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఇది ఎగ్జామినేషన్ హాల్కి ఎలా వెళ్ళాలంటే ఇక ఎగ్జామినేషన్ హాల్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు హాల్ టికెట్ అడ్మిట్ కార్డు వచ్చి ఉంటుంది. అది 4 పేజీలు ఉంటుంది. 4 పేజీలు ప్రింట్అవుట్ తీయించుకోండి. బ్లాక్ అండ్ వైటే, కలర్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. సో ఎగ్జామినేషన్ హాల్కి మీరు వెళ్ళేటప్పుడు ఈ ముందుగా మీరు చేయాల్సిన పని ఈ 4 పేజీల ప్రింట్అవుట్ అనేది తీయించుకొని అందులో ఫస్ట్ పేజీ ఏంటి అంటే 4 పేజీలు ప్రింట్అవుట్ అవసరం అంటే ఎవరెవరికి అవసరం ఏంటంటే అందరూ తీయించుకుంటే మంచిది. ఫస్ట్ పేజీ ఏంటంటే మీ యొక్క ఫోటో ఉంటుంది, మీ పేరు, ఫాదర్ పేరు, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది, అలాగే మీ స్టేట్ కోడ్ ఎక్కడ, ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ అందులో ఉంటాయి. మీరు చూసుకుంటే పేరు ఏమైనా తప్పుపడిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్గా మీరు చేయాల్సింది ఆ పేజీలోనే కింద వైపు 3 కాలమ్స్ ఉంటాయి, 3 బాక్సులు లాగా ఉంటాయి. ఫస్ట్ బాక్స్లో మీరు కనుక గమనించినట్లయితే మీరు చేయాల్సిన పని ఫస్ట్ బాక్స్లో అందరూ కూడా మీ ఫోటో ఒకటి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో బాక్స్లో మీ ఎడమ చేతి వేలిముద్ర, థంబ్ ఇంప్రెషన్, ఎడమ చేతి వేలిముద్ర దీనికి వేయాల్సి ఉంటుంది. ఇంకు పూసుకోనో లేకపోతే ఉంటాయి మీకు అది వేలిముద్ర వేయటానికి సంబంధించి, అది థంబ్ ఇంప్రెషన్ కరెక్ట్గా వేయాలి. మూడో కాలం అనేది మనం ఇక్కడ ఫిలప్ చేయకూడదు. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు మాత్రమే సైన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 ముందు మనం ఇంటి దగ్గర చేయాల్సిన పని ప్రింట్అవుట్ తీసుకోవటం, ఒక ఫోటో అక్కడ పేస్ట్ చేయటం, తర్వాత రెండోది పక్కన మీ ఎడమ చేతి వేలిముద్ర, ఈ 2 వేసి మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువెళ్ళాలి. మూడో కాలంలో ఉన్నటువంటి మూడో బాక్స్లో మీ సిగ్నేచర్ అవసరం, అది ఇప్పుడు అవసరం లేదు. ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే మీరు ఆ పని చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ 4 పేజీల దాంట్లో ఎవరికైతే ఆధార్ అనేది వెరిఫై అయిందో, ఆధార్ కార్డు అనేది వెరిఫై అయిందో, వెరిఫై అయితే నో ఇష్యూ. ఎవరికైతే ఆధార్ వెరిఫై కాలేదో వాళ్ళకి 4th పేజీలో ఉన్నటువంటి ఆధార్ డిక్లరేషన్ అని ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద మీ పేరు అవన్నీ రాసి మీ సిగ్నేచర్ తీసుకొని 1 hour బిఫోర్ మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సి అయితే ఉంటుంది. ఇది ఆధార్ వెరిఫై కాని వాళ్ళకి 4th పేజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ పేజ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. సెకండ్ పేజ్ అనేది అడ్వైజరీ, థర్డ్ పేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 4th పేజ్ అనేది ఆధార్ వెరిఫై కాని వాళ్ళకి డిక్లరేషన్. ఫస్ట్ పేజీలో కూడా సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మీ ఫోటో, థంబ్ ఇంప్రెషను, అలాగే మీ సైన్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో. ఇప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అంటే ఒక వాటర్ బాటిల్, వీలైతే ట్రాన్స్పరెంట్ అంటే రకరకాల కలర్స్ లేకపోతే ఇవన్నీ కాకుండా వాళ్ళకి చూడగానే ఇది వాటర్ బాటిల్ అని తెలిసేలాగా తీసుకెళ్ళటం, అది ఒకటి. రెండోది బాల్ పెన్ మీరే తీసుకువెళ్ళాలి. ఇంక్ పెన్స్ ఎలా చేయరు, బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళచ్చు. 1, 2 మీ ఇష్టం చూసుకోండి. పెన్సిల్ కూడా వీలైతే తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ మీరు తీసుకువెళ్ళాల్సింది ఇంకొక ఫోటో ఒకటి తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా. మీరందరూ కూడా ఏ ఫోటో అయితే మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు ఎగ్జామినేషన్ కోసం మీరు ఫోటో దిగారో, ఏ ఎగ్జామినేషన్ కోసం అయితే మీరు ఫోటో అందులో అప్లోడ్ చేశారో అదే ఫోటో ఉండటం అనేది చాలా మంచిది. మీరు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫోటో అయితే ఖచ్చితంగా అదే ఫోటో తీసుకెళ్ళటానికి అయితే ట్రై చేయండి. తర్వాత కమింగ్ టు ద పాయింట్,
అదే ఫోటో తీసుకెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ కూడా. ఆ ఫోటోనే ఉంటే చాలా మంచిది. ఆ ఫోటో ఏం చేస్తారంటే అక్కడ అటెండెన్స్ షీట్ అని ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత. ఆ అటెండెన్స్ షీట్లో ఈ ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ మీరు అక్కడ ఇంకోసారి సిగ్నేచర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరే. తర్వాత ఇంకొకటి తీసుకువెళ్లాల్సిన పాయింట్ ఏంటంటే ఒరిజినల్ ఫోటో ఉన్న ఐడి, అంటే ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ వెరీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మీరు ఎగ్జామ్ కోసం ఏదైతే రిజిస్టర్ చేశారో ఫోటో ఐడి అనేది ఆధార్ రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఎటువంటివి కూడా డూప్లికేట్స్ పనికిరావు. ఒరిజినల్ ఆధార్ మాత్రమే తీసుకెళ్ళాలి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆధార్ మస్ట్ అండ్ షుడ్. అలాగే ఎవరైనా పాన్ కార్డు తోటి కనుక అప్లికేషన్ ఫిలప్ చేస్తుంటే లేదా పాస్పోర్ట్ తోటి కనుక ఫిలప్ చేస్తుంటే ఆ పాస్పోర్ట్ అనేది ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ ఐడి, పెన్ను, వాటర్ బాటిల్, ఫోటో ఒకటి ఎక్స్ట్రాగా, ఈ 4 ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. 5వది ఏంటంటే అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డు 4 పేజీలు ఉంటుంది. వీలైతే 4 పేజీలు పెద్ద సైజులోనే A4 సైజ్ అంటాం, మన పేపర్ సైజ్ మీ అందరికీ తెలుసు, దాన్ని తీసుకోండి. 2వది ఫోటో కంపల్సరీగా తీసుకెళ్ళండి. అడ్మిట్ కార్డు, ఫోటో తీసుకెళ్ళాలి. వాటర్ బాటిల్, పెన్ను, వాటర్ బాటిల్ని చాయిస్ మీది, వాళ్ళు అక్కడ అరేంజ్ చేస్తారా చేయరో మనకు తెలీదు, ఖచ్చితంగా అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, అది అడ్మిట్ కార్డు అన్న హాల్ టికెట్ అన్న ఒకటే. తర్వాత ఫోటో ఖచ్చితంగా ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకటి. తర్వాత ఒరిజినల్ ఐడి, ఫోటో ఐడి మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి రఫ్ పేపర్స్ పరిస్థితి ఏంటి అంటే రఫ్ పేపర్స్ వాళ్ళే ఇస్తారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రఫ్ పేపర్స్ ఎగ్జామ్ హాల్కి లోపలికి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఖచ్చితంగా, అంటే 9కి ఎగ్జామ్ అంటే 8:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. 3 o'clock ఎగ్జామ్ అంటే 2:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. మీరు లోపలికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళిపోతారు కాబట్టి కంప్యూటర్ ఆన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత మీ పేరు, ఎవ్రీథింగ్, మీరు ఏ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నారు, ఏ మీడియంలో ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది డీటెయిల్డ్గా కనపడుతుంది. అవన్నీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి కంప్యూటర్ పనిచేస్తుందా లేదనేది. క్వశ్చన్ పేపర్లో టైమింగ్ అనేది ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే పైన రైట్ సైడ్ కార్నర్లో టైం తగ్గుతూ ఉంటుంది. 180 మినిట్స్ కదా మనకి, 180, 170 టైం తగ్గుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. మీరు చూసుకోవాల్సిన పని లేదు. మీ కంప్యూటర్ ఏదైనా పని చేయకపోతే, మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయితే టైం కూడా ఆగిపోతుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. అప్పుడు మీరు ఇన్విజిలేటర్తో మాట్లాడుకొని వాళ్ళు ఏదైనా సెకండ్ ఇంకోటి ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తారు. అప్పుడు మీకు ఆగిపోయిన టైం ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు మొట్టమొదటి కంప్యూటర్ ఆన్ చేయగానే మీరు ఎగ్జామినేషన్, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, బీటెక్ ఎగ్జామ్ రాస్తున్నారు, బీటెక్ ఎంట్రన్స్ కోసం ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వెరీ క్లియర్గా కనపడతాయి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎగ్జామినేషన్ హాల్కి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇందాక నేను చెప్పినట్టుగా అడ్మిట్ కార్డు మీద సిగ్నేచర్, వాళ్ళ ముందు సిగ్నేచర్ చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ దగ్గర అటెండెన్స్ షీట్ ఉంటుంది, దాని మీద మీరు ఫోటో ఏదైతే తీసుకెళ్లారో ఆ ఫోటో ఒకటి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి సిగ్నేచర్ ఒకటి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ రఫ్ వర్క్ కోసం మీకు ఒక బండి లాగా 6 పేజెస్తో రఫ్ వర్క్ షీట్స్ని ఇస్తారు. దాని రైట్ సైడ్ ప్రతి పేజీ మీద మీ హాల్ టికెట్ నెంబరు, అంటే అడ్మిట్ కార్డ్ నెంబరు, మీ హాల్ టికెట్ నెంబరు, మీ పేరు ఖచ్చితంగా రాసి తీరాల్సిందే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ 6 పేజెస్ బండిని లోపలే వదిలేసి రావాలి. ఎగ్జామినేషన్ హాల్ గుర్తుపెట్టుకొని మీరు అడ్మిట్ కార్డు తీసుకెళ్తున్నారు, ఈ అడ్మిట్ కార్డు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి రావాలి. కొన్ని సంవత్సరాల్లో కొన్ని రోజుల పాటు అడ్మిట్ కార్డు వాళ్ళు రిటర్న్ తీసుకొని రోజులు కూడా ఉన్నాయి. అది ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో మనకు తెలియదు, బట్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా చెప్తున్నాను నేను. మీరు తీసుకెళ్ళినట్టు అడ్మిట్ కార్డు ఏదైతే ఫోటో అంటించి ఎడమ చేతి వేలుముద్ర వేసి సిగ్నేచర్ వాళ్ళ దగ్గర చేశారో అది వాళ్ళకి ఇచ్చేసి రావాలి. అలాగే మీరు రఫ్ వర్క్ ఏదైతే చేశారో ఆ రఫ్ వర్క్ పేపర్స్ కూడా అక్కడ వదిలేసి రావాలి. ఈ రెండిట్లో 2 అక్కడ వదిలేసి రావాలి. బయటికి తీసుకొస్తే మీ రిజల్ట్ కూడా ఇవ్వకపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అవి నేను చెప్పిన మాట కాదు, నేను చెప్పిన ప్రతి మాట కూడా అందులో ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, మీరు చదువుకొని ఉంటారు. సో ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలని చెప్పాను. సో ఇది ఎగ్జామినేషన్ హాల్లో జరిగేటువంటి ప్రొసీజర్. ఎగ్జామ్ అయిపోయేంత వరకు అందరినీ ఒకేసారి పంపిస్తారు బయటికి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా ఎగ్జామ్ 2.5 గంటల్లోనే అయిపోయింది, నేను బయటకు వెళ్తానంటే కుదరదు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీకు వేలుముద్ర తీసుకుంటారు ఖచ్చితంగా, బయోమెట్రిక్ అనేది. అది మళ్ళీ అడ్వాన్స్ క్వాలిఫై అయితే అక్కడ కూడా తీసుకుంటారు. మీకు ఐఐటీలో సీట్ వస్తే అక్కడ కూడా వెరిఫై చేస్తారు. అంటే ఈ 3 కరెక్ట్ అయితేనే మీకు ఐఐటీలో సీట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి ఎన్ఐటీలో అయితే నాకు తెలిసినంతవరకు ఎన్ఐటీలో IIITలో ఎప్పుడు కూడా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అయితే లేదు. బట్ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర అయితే బయోమెట్రిక్ తీసుకుంటారు. ఎగ్జామినేషన్ మధ్యలో మీరు ఏదైనా టాయిలెట్స్కి వెళ్ళి కనుక వస్తే మళ్ళీ ఇంకోసారి బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. ఆ టైం అనేది వాళ్ళు కంప్యూటర్ ఆటోమేటిక్గా కౌంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం బయటికి వెళ్ళి వచ్చిన టైంని అది కంప్యూటర్ అనేది యాక్సెప్ట్ చేయదు. టైం దానంతట అదే రన్ అవుతూ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలియాల్సినటువంటి విషయాలు. ఎవరైతే పీడబ్ల్యూడీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో లేదా ఆధార్ వెరిఫై కాలేదో
వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక 1 అవర్ బిఫోర్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. మీరు పీడబ్ల్యూడీలో కొంతమంది ఎగ్జామినేషన్కి ఒక హెల్పర్ని తీసుకొని ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్తో కలిపి 1 అవర్ బిఫోర్గానే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఇవి ఎగ్జామినేషన్కి వెళ్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే మీ మీద మీకు నమ్మకంతో వెళ్ళండి. ఖచ్చితంగా మనకు మంచిగా కష్టపడ్డారు కాబట్టి కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు అండగానే ఉంటాడు. మీకు మంచి ర్యాంక్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీ పేరెంట్స్ ఆశలు, మీ భవిష్యత్తు ఆ ఒక్కరోజు ఆ 3 గంటల టైంలో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి వీలైనంత జాగ్రత్తగా కరెక్ట్గా టైంకి వెళ్ళటం, 1.5 అవర్ బిఫోర్ టైంకి వెళ్ళటం, పర్ఫెక్ట్గా మీరు అన్నీ రాసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను. ఇది అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనేది డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.